రాష్ట్రంలో మరిన్ని హ్యాకథాన్లు నిర్వహించి సైబర్ సెక్యూరిటీలో మరింత మంది నిపుణులను తయారు చేయడమే తమ లక్ష్యమని ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ కృష్ణమోహన్ తెలిపారు. రాష్ట్రంపై సైబర్ అటాక్స్ జరగకుండా నిపుణులను రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ను నిలపాలన్నదే తమ అభిమతమని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ సెక్యూరిటీ హ్యాకథాన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్న్షిప్ లెటర్లు, సర్టిఫికెట్లను ఏపీటీఎస్ ఎండీ మల్లవరపు సూర్యతేజతో కలిసి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్లో ప్రతిభ కనపరిచి 30 మందిని ఇంటర్న్షిప్ కోసం ఎంపిక చేశామని వివరించారు. 6 నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొందిన వీరికి నెలకు 10,000 రూపాయల చొప్పున ఉపకార వేతనాలను అందజేయనున్నట్లు ప్రకటించారు. సైబర్ మోసాలు రాష్ట్రంలో పెరిగాయని, రోజు 200 మంది వరకు ఈ తరహా మోసాలకు గురవుతున్నారని వివరించారు. సైబర్ మోసగాళ్లు వినూత్న రీతిలో చేస్తున్న మోసాలకు నిపుణులు అడ్డుకట్ట వేస్తారన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని హ్యాకథాన్లు నిర్వహించి సైబర్ సెక్యూరిటీలో మరింత మంది నిపుణులను తయారు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ను నిలపాలన్నదే తమ అభిమతమని వారు వెల్లడించారు. సైబర్ మోసాలకు గురికాకుండా అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి సైబర్ అటాక్లు రాష్ట్రంలో జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎస్ సిబ్బంది, ఎంపికైన అభ్యర్థులు పాల్గొన్నారు. మొదటిది ఏపీటీఎస్ సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ 2026 ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఈ డిజిటల్ యుగంలో ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాబ్లం. మన భారతదేశంలోనూ విపరీతంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సైబర్ మోసాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో సైబర్ సెక్యూరిటీ నిపుణులను మరింత మందిని తయారు చేయడానికి, మా వంతుగా ఈ రాష్ట్రానికి మరింతగా సేవలు అందించడానికి ఏపీటీఎస్ సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్, ఒక రాష్ట్ర స్థాయి హ్యాకథాన్ని ఇటీవల నిర్వహించాం. వేలాది మంది ఈ హ్యాకథాన్కి అప్లై చేశారు. దానిలో బెస్ట్ పర్ఫార్మర్స్ని మేము సెలెక్ట్ చేసి ఈరోజు వాళ్ళకి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మీరు చూశారు, వాళ్ళకి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ ఇచ్చాం. ఇందులో ఎంపికైన ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నెల 10,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తాం. అలాగే వాళ్ళకి సైబర్ సెక్యూరిటీలోని వివిధ రకాల టూల్స్, ఎకనెటిక్స్, నెసెస్ ప్రొఫెషనల్, బర్బ్ సూట్ ప్రొఫెషనల్, ఇలా వేరే సైబర్ సెక్యూరిటీ టూల్స్తో పాటు మరియు డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్లో నెట్వర్క్ పెనట్రేషన్ టెస్టింగ్, ఓయాస్ టాప్ 10 అండ్ ఓయాస్ టెస్టింగ్ గైడ్ ఆధారంగా వెబ్ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్, సిఐఎస్ బెంచ్ మార్క్ కాన్ఫిగరేషన్ రివ్యూస్, మొబైల్ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్, వీటన్నిటిలో కూడా వీళ్ళకి ఒక ఇంటెన్సివ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ శిక్షణ ఇస్తాం. ప్లస్ ప్రతి నెల ఈ ట్రైనింగ్లో వీళ్ళకి 10,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ నుంచి మన భారతదేశానికి కూడా సైబర్ సెక్యూరిటీ నిపుణులను అందించాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం మేము తీసుకురావడం జరిగింది. దానిలో ఎంపికైన వాళ్ళు ఇక్కడున్న విద్యార్థులు, ఈ నిపుణులు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ మరింత పెద్ద స్థాయిలో విస్తరిస్తాం. ఇదొకటి. సెక్యూరిటీ పరంగా మనం పరీక్ష నిర్వహించడం జరిగింది. దీంట్లో క్యాచ్ ద ఫ్లాగ్ అనే ప్రోగ్రాము ఇది చేసి, దీంట్లో ఎస్పెషల్లీ మనకి వీళ్ళు వెబ్ పరంగా కానీ, నెట్వర్క్ సెక్యూరిటీ పరంగా కానీ, అలానే క్రిప్టో ఎన్క్రిప్షన్, మన ఎన్క్రిప్టేషన్ పరంగా కానీ, అలానే వివిధ ఏవైతే వాళ్ళకి డిఫరెంట్ మార్కింగ్ స్కీమ్స్ ఇచ్చి, ఒక 3 రకాల మార్కింగ్ స్కీమ్స్ ఇచ్చి, దాని ప్రకారం ఎవరైతే దాంట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఈరోజు మనం ఏపీటీఎస్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రాము, ఒక 6 నెలల పాటు జరిగే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి తీసుకోవడం జరుగుతుంది. అలానే సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ కూడా నెలకి 10,000 రూపాయల స్టైఫండ్ కూడా ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేయటం జరుగుతుంది. ఖచ్చితంగా మనకి ఏఐ ఎప్పుడైతే ఇప్పుడు విస్తృతంగా ప్రతి రంగంలో కూడా వస్తుందో, మన యువత ఉద్యోగాల వైపు ట్రెడిషనల్ జాబ్సే కాకుండా సైబర్ సెక్యూరిటీ రంగంలో ఎడిషనల్ ఉద్యోగాలు క్రియేట్ అయ్యే సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. సో మనకి ఈ రంగం చాలా హైలీ ఇన్ డిమాండ్. అందుకని ఖచ్చితంగా మనకి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ తయారవ్వాలి.
రాష్ట్రం నుంచి అనేది మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి, గౌరవ ఐటీ మినిస్టర్ గారి లక్ష్యం. ఆ పరంగానే ఏపీటీఎస్ కూడా తన వంతు సహకారం ఇది చేయటం జరుగుతుంది. అలానే ఇది మనం ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ఏపీటీఎస్లో ఉంది. మనకి ఇది 2018లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, అప్పటి ఐటీ మినిస్టర్ గారి ద్వారా మన దేశంలో స్థాపించిన మొట్టమొదటి గవర్నమెంట్ ఓన్డ్ ఏపీ సీసాక్ సెంటర్, సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో మన 32 పైన డిపార్ట్మెంట్స్ యొక్క అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక 500 అప్లికేషన్స్, వాటన్నిటికీ కూడా ఇక్కడ సీసాక్లో ఆన్బోర్డ్ అయ్యి అక్కడ వచ్చే లాగ్స్ కానీ వివిధ టూల్స్ని వాడి, అంటే ఐబిఎం క్యూరేడార్ కానీ, కొత్తగా వచ్చిన ఐబిఎం సోర్ కానీ, అలానే ఎక్స్ఫోర్స్కి సంబంధించిన టూల్స్ కానీ, అదే వివిధ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలని కోరారు. 63వ డివిజన్ ఉడా కాలనీ మెయిన్ రోడ్లో 58వ డివిజన్ అమెరికన్ హాస్పిటల్ పక్కన ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించే బాధ్యతను ఇంటి యజమానులకే అప్పగించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపడుతున్నామన్నారు. మొక్క నాటడం మాత్రమే కాకుండా అతిపెద్ద చెట్టుగా ఎదిగే వరకు కాపాడుకోవడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న ఎండల పరిస్థితులను ఎదుర్కోవాలంటే మొక్కల పెంపకమే శాశ్వత పరిష్కారమని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని, కొండ ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వచ్చి మొక్కల సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ, ఉష్ణోగ్రతల నియంత్రణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రంలో కోట్లాది మొక్కలు నాటడానికి అన్ని రకాలుగా కూడా అన్ని సిద్ధం చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రజల్ని భాగస్వాములు చేసి మా అక్క చెల్లెల్ని వాళ్ళకే బాధ్యత పెట్టి వాళ్ళ ఇంటి ముందు మొక్క నాటడంతో, మొక్క ఇవ్వటం మా వంతు. దానికి గార్డు మొక్కను పెట్టినాక వాళ్ళకి ఐరన్ మెష్ సెక్యూరిటీ గార్డు, దాని గార్డును కూడా నియమించడం మా బాధ్యత. దాన్ని పెంచే బాధ్యత, దాన్ని ఏమీ డ్యామేజ్ కాకుండా చూసుకునే బాధ్యత మా సోదరిమణులకే, ఇంటి యజమానులకే అప్పచెప్పే విధంగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ చెట్లు నాటుతాం అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఇది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాం. ఇవాళ ముఖ్యమంత్రి కాడి నుంచి అందరం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మరి అందరూ కూడా, డివిజన్ పార్టీ నాయకులు, ఎక్స్ కార్పొరేటర్లు అందరూ కూడా ఇదే పని మీద మొక్కలు నాటుతాం. మొక్కలు కాపాడుకోవటం మనందరి బాధ్యత. ఎందుకంటే పర్యావరణం చూస్తున్నాం, ఇవాళ ఎండాకాలం వచ్చిందంటే పిట్టలా రాలిపోతున్నారు వడదెబ్బలు తగిలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఉడా కాలనీ 63వ డివిజన్. ప్రతి మొక్కకి ఆ ఇంటి ముందున్న మహిళని బాధ్యురాలుగా చేస్తూ మొక్కకి ట్రీ గార్డ్ కానీ మొక్కను కానీ విఎంసి తరఫున సమకూర్చడం జరిగింది. పెద్ద ఎత్తున మొక్కలు పంపిణీ కార్యక్రమం చేసిన విఎంసి వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, ఈ విజయవాడ ఎండలు వడదెబ్బకు కానీ మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎల్నినో కూడా ప్రపంచం మొత్తం మీద వ్యాప్తి చెంది విపరీతమైన వేడి ఉండడం మూలన ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. దీనివలన రాబోయే రోజుల్లో పర్యావరణ హితంగా ఉండి
చల్లగా మన విజయవాడ కూడా ఉంటుందని ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 63వ డివిజన్ మరి ఎమ్మెల్యే శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు చేతుల మీదుగా ఉడా కాలనీ మెయిన్ రోడ్డు మీద మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరికి బాధ్యత అండి. ఇంటి స్థానికులకు కూడా చెప్తున్నాము, మొక్కలు నాటండి, ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణని కాపాడండి అని చెప్పేసి. మరి ఇది అందరూ బాధ్యతగా తీసుకోవాలి, స్థానికంగా ఉన్నోళ్ళు కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 63వ డివిజన్ ప్రజానీకానికి మరి నాయకులకు ధన్యవాదములు. నమస్కారం. మరి ఈరోజు ఏదైతే మా ప్రియతమ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు 63వ డివిజన్లో ఉడా కాలనీలో ఏదైతే అభివృద్ధికి స్ఫూర్తిదాత మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మొక్క మనిషికి ఎంత ఆక్సిజన్ అందిస్తుందో అలాగే ప్రతి ఒక్క ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కను నాటి ఆ మొక్కను కాపాడుకోవడమే మన బాధ్యత. దానికి మా ఎమ్మెల్యే గారు స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఇది స్మార్ట్ సిటీగా ఉడా కాలనీ ఎంతో అభివృద్ధి చేస్తూ ప్రతి ఇంటి ముందు మొక్క నాటి వాళ్ళకు పిలిచి ఈ మొక్కను కాపాడుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పిన ఏకైక ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి పేరున మా ధన్యవాదాలు. కాలుష్య నివారణతో పాటు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు సైకిల్ వాడకం ఎంతగానో దోహదపడుతుందని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కని పెంచాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ సైకిళ్ల వినియోగాన్ని పెంచాలని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ సూచించారు. సైకిల్ తొక్కడం వల్ల ఇంధన పొదుపుతో పాటు ఆరోగ్యానికి పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. సైకిల్ ర్యాలీ అనంతరం గొల్లపూడిలో మొక్కలు నాటి ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెట్లను పెంచడం ద్వారా ప్రకృతిని కాపాడడమే కాకుండా భావితరాలకు మంచి భవిష్యత్తును అందించగలమన్నారు. పర్యావరణ దినోత్సవం ఒక్కరోజుకే పరిమితం కాకుండా ప్రతిరోజు ప్రకృతి సంరక్షణ కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కొరకు 2014 నుంచి 19 మధ్య అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు లక్షలాది మొక్కలు నాటితే తదుపరి అధికారంలోకి వచ్చిన జగన్ తాను ఎక్కడికి వెళితే అక్కడ చెట్లు నరికించాడని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ విమర్శించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆటోనగర్లోని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం ఆవరణలో ఉసిరి, మామిడి వంటి పర్యావరణానికి మేలు చేసే మొక్కలను టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ నాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో గద్దె అనురాధ మాట్లాడుతూ విశాఖపట్నం విమానాశ్రయం నుంచి సభా ప్రాంగణం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైకిల్ పై ప్రయాణించడం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. సైకిల్ వినియోగం వల్ల వ్యక్తిగతంగా ఇంధన వ్యయం తగ్గడమే కాకుండా పర్యావరణ కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలు నాటిన విషయాన్ని గుర్తు చేశారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో ఆయన ఎక్కడికి వెళ్లినా చెట్లను నరికివేసే సంస్కృతి కనిపించేదని విమర్శించారు. ఒకవైపు చంద్రబాబు పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తే మరోవైపు జగన్ పాలనలో చెట్ల నరికివేతలు ఎక్కువగా జరిగాయని ఆరోపించారు. చెత్త నుంచి సంపద సృష్టించే ఆలోచన చంద్రబాబు దార్శనికతకు నిదర్శనమని చెప్పారు. పరిశుభ్రమైన పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి దయాల శిరీష గాంధీ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు చలసాని రమణారావు, జిల్లా అధికార ప్రతినిధి పఠాన్ హయత్ ఖాన్, డివిజన్ అధ్యక్షులు నాదెళ్ల రాజేష్, కొక్కెర తిరుపతయ్య, పార్టీ నాయకులు గొల్లపూడి నాగేశ్వరరావు, కోనేరు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, మరి ఈ సైకిల్ అనేది వాడటం వలన అన్నింటిలోకి కూడా ఇవాళ ఇంధనం అనేది ఖర్చు తగ్గుతుంది, అదేవిధంగా పర్యావరణంలో కాలుష్యం అనేది తగ్గుతుంది. చక్కటి వాహనం మరి ఈజీగా ప్రతి ఒక్కరూ సామాన్య మానవుడు కూడా వెళ్ళే వాహనం ఈ సైకిల్ వాడాలని చెప్పి పిలుపునివ్వటం చాలా ముదావహం. మరి దానికి స్ఫూర్తిగా ఈ రోజున విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి తాను వెళ్లాల్సిన సభాస్థలి వరకు కూడా ఆయన సైకిల్ మీద వెళ్ళి
అక్కడ కార్యక్రమంలో పాల్గొనటం అనేది ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిని కలిగిస్తూ ఉంది. గతంలో మనం చూస్తే సైకిల్ వాడకం చాలా ఎక్కువ ఉండేది, కానీ ఈ రోజున చాలా దగ్గర ప్రాంతాలకు కూడా మనం ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు పెట్టి మరి మోటార్ బైక్స్ కానివ్వండి, అదేవిధంగా కార్ల వాడకం ఎక్కువ అవటం మూలంగా మరి మోడీ గారు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏదైతే మనకు తెలియజేశారో ఇంధనం వాడకం తగ్గించమని, మరి దాన్ని ఈ రోజున ఒక ఆశయంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ సైకిల్ వినియోగాన్ని పెంచండి అన్నారు. అదేవిధంగా గతంలో కూడా మనం చూసాం, మొక్కల్ని నాటండి, మొక్కలు నాటడం వలన అంటే పచ్చదనం పరిశుభ్రత అనే ఒక కార్యక్రమాన్ని చేసి కోటి మొక్కలు నాటే కార్యక్రమాలు లాంటివి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆ రోజుల్లో మేము జిల్లా పరిషత్తులో వేల చెట్లు నాటాం. అదేవిధంగా మండలాల్లో, మండల పరిషత్తుల్లో, ఆఫీసుల్లో అన్నింటిలో కూడా మొక్కలు నాటటం, మరి అదే ఫారెస్ట్ ఏరియాకి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు ఎన్నో చేసాం. ఈ మొక్కలు నాటటం వలన మరి పర్యావరణంలో ఉన్న వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్ అనేది. పేర్ని నాని వ్యాఖ్యలను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. BLA శిక్షణ సమావేశాన్ని వ్యక్తిగత దూషణల వేదికగా మార్చడం దురదృష్టకరమన్నారు. తాను దివాళా తీశానన్న పేర్ని నాని తానిచ్చిన డబ్బులు ఎప్పుడు తిరిగి ఇచ్చారో చెప్పాలన్నారు. KDCC బ్యాంకును 115 కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చానని, గన్నవరంలో ఎన్నడూ మట్టిదందా చేయలేదన్నారు. లంబు జంబు చెంబు భాష మానుకుని పార్లమెంటరీ భాషలో మాట్లాడాలని నానికి హితవు పలికారు. గన్నవరం అభివృద్ధి విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని బహిరంగ చర్చకు సిద్ధం కావాలని నానికి సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ పై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటున్న నాని తన గురించి కూడా అనవసరపు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పేర్ని నాని అనవసరంగా విమర్శలకు పాల్పడి ఆయన తండ్రి పేరు కూడా దిగజార్చుతున్నారని తెలిపారు. నాని లాంటి కుసంస్కారాన్ని తాను ఎన్నడూ చూడలేదన్నారు. పవన్ కళ్యాణ్ చిటిక వేస్తే జన సైనికులు నాని తాట తీస్తారని, నోరు అదుపులో పెట్టుకోవాలని వెంకట్రావు హెచ్చరించారు. జనసేన గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమల్లిశెట్టి శ్రీనివాసరావు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తితో కలిసి విజయవాడలో యార్లగడ్డ వెంకట్రావు విలేకరులతో మాట్లాడారు. దుర్మార్గం, తప్పుడు కేసులతోని ఆయన ఎన్ని సీట్లు ఇస్తామని అడగకుండా, ఏం అడగకుండా పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని అక్కడే అనౌన్స్ చేశాడు. ఆయన విమర్శిస్తావు రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి పోనీ అదన్నా స్టాండ్ అయ్యి ఉంటాడా? ఆయన మా కులపాడు అంటాడు. మళ్ళీ నేను క్యాస్ట్ల జోలికి వెళ్ళను, రాజకీయాల్లో హుందాగా ఉండాలి, మా కులమైన కాబట్టి అంటే మీ కులం అయితే విమర్శిస్తావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన మంచితనం, నువ్వేదో చేకుగారా నువ్వు అనుకుని మాట్లాడితే కరెక్ట్ కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఒక చిటికేస్తే జనసేన జంజీస్ తాట పేస్తారు. మనం కూడా రాజకీయాల్లో ఉంది మంచి చేయడానికి జనాలు. ఆడిని తిట్టి ఈయన్ని తిట్టి కార్యకర్తలను తిట్టినట్టుగా వాళ్ళు నాయకులు, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి, చైర్కి గౌరవం ఇవ్వాలి, నాయకులకు గౌరవం ఇవ్వాలి, అనవసరమైన కరెక్ట్ భాష వాడాలి. ఈ పనికిమాలిన గోల్ అసలు ఎందుకో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. సరే, ఆయనకి అది అలవాటు. తర్వాత ఇంకో విషయం చెప్పాను, నేను మాట్లాడతా. నా మీద ఏమి ఈనాడు పేపర్లో నాకు అసలు తెలియని కూడా, ఇది యాక్చువల్గా నేను పేపర్ చదవలేదు. జిల్లా పార్టీ మీటింగ్ పెనమలూరులో ఉంటే పెనమలూరు దగ్గరికి వెళ్తే ఇట్లా ఇచ్చిందని నాకు పేపర్ చూపించారు. అప్పటికప్పుడే ప్రెస్ మీట్ పెట్టాం. పెడితే ఆయన నేను అడిగిన దానికి కాకుండా ఆయన ఏదో మాట్లాడతాడు, మిగతా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. ఆయన నేనేం చెప్పాను, పేర్ని కృష్ణమూర్తి గారికి మంచి పేరు ఉందని చెప్పాను. నేను వెళ్ళి పేర్ని కృష్ణమూర్తి గారితో నా దగ్గరికి వచ్చి సలహాలు తీసుకున్నావు. పేర్ని కృష్ణమూర్తి మా నాన్న దగ్గర సలహాలు తీసుకు, పిచ్చితనానికి పరాకాష్ఠగా నేను భావిస్తున్నాను. అంటే మీ తండ్రి గారు మంచాడని చెప్పినా అంగీకరించలేనంత స్వార్థం నాయకుడిగా ఎదిగాని మీరు భావిస్తున్నారేమో నాన్నగారు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అంబటి బ్రాహ్మణయ్య గారు మంచాడని చెప్తారు, సింహాద్రి సత్యనారాయణ గారిని మంచి ఆయనని చెప్తారు, మహాత్మా గాంధీని మంచారని చెబుతారు. అంతే, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటాక అక్కడికి వెళ్ళి వస్తామని చెప్తున్నాను. పిచ్చి మాటలు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు. అంటే నేను ఎవరి గురించో చెప్తే చెప్పొచ్చు, ఆయన ఎప్పుడో చనిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి నేను సలహాలు ఎలా తీసుకోగలను? అలా వ్యంగ్యానికి, వెటకారానికి, సర్కాస్టిక్కి, మామూలుకి తేడా తెలియపోతే అసలు ఏం మాట్లాడతాం? ఇప్పుడు నేనేమన్నా మీ తండ్రి గారిని విమర్శిస్తే చనిపోయిన ఆయన విమర్శిస్తున్నావేంటని మాట్లాడితే బుద్ధి తక్కువైందని చంపలేసుకుని మాట్లాడాలి. యాక్చువల్గా లేని మనిషి గురించి మాట్లాడదు. నేను ఆయన గొప్పతనం ఔన్నత్యం గురించి చెప్పే తప్ప నేనేం కించపరిచాక మాట్లాడలా. తెలుగు జాతి యొక్క ప్రతిష్టను ప్రపంచానికి చెప్పాడు మహానుభావుడు. అలాంటి చోట పుట్టి నీచాతి నీచంగా మాట్లాడితే ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాం మనం? రాజకీయాల్లో వచ్చే యువతకి ఎలాంటి సందేశం ఇస్తున్నామని నేను అడుగుతా ఉన్నా. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏం సందేశం నువ్వేమి చెప్పాలనుకుంటున్నావు? గుడివాడ, గన్నవరం
నీకేంటి అసలు సంబంధం? మా సీట్ల గురించి నువ్వెవరో, నీకున్న అర్హత ఏంటి? అక్కడ ఉన్నటువంటి వాళ్లే మాట్లాడుతారు, వాళ్ళ క్యాండిడేట్లే మాట్లాడట్లా. కొన్ని నువ్వేమో డబ్బింగ్ ఆర్టిస్ట్ పెట్టుకున్నారు నిన్నాళ్ళు మాట్లాడటానికి. అదేవిధంగా మొన్న వెంకటరావు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన అంటేనే కదా నీతో ఆయన మాట్లాడింది. పక్కన మంత్రులు ఉండరు, 2 మంత్రులు ఉండారు, లంపు జుంబా. ఒకసారి నువ్వు పొద్దున్నే అర్థం చూసుకో. సర్కస్లో బఫూన్ ఉంటుంది, దానికి నీకేమైనా తేడా ఉంటే అప్పుడు అడగండి. కానీ మా వాళ్ళు అట్ట కాదు. మా సుభాష్ మొన్న అల్లూరి సీతారామరాజు చేశాడు అక్కడ అసెంబ్లీలో. నైపుణ్యం ఉంది అని నిరూపించుకుంటే నిజంగా మీ నాన్నగారు ఎక్కడ ఉన్నా సరే సంతోషిస్తాడు. ఆయన పేరు పాతాళానికి ఆయన పేరు కూడా తొక్కేస్తున్నారు. పేరు నాని గారు, మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. నిజంగా అక్కడ మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయనకేదో కల్లా వచ్చింది ఆయన చెప్పారు. మీరు నిన్న మళ్ళీ బందర్లో మీకు కల్లా వచ్చింది, ఏదో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏదో చెప్పారని చెప్పేసి గుడివాడ గన్నవరం గురించి ఏదో చెప్పారని చెప్తున్నారు. పిచ్చి ప్రాలాపనలు మీరు ఇటువంటి పిచ్చి ప్రాలాపనలు చేసి మీరు అధపదాలకు ఎప్పుడో వెళ్ళిపోయారు. పైకి అనేది రావడం అనేది ఏసమంత ఎత్తు కూడా లేదు. కాకపోతే మీరు ఒక కష్టపడి పనిచేసేటువంటి నాయకుల గురించి మీరు ఈ సమాజంలో మాట్లాడితే మీ గురించి ప్రతి ఒక్కళ్ళం కూడా, అంటే ప్రతి ఒక్కళ్ళు సామాన్యులు మేము మాట్లాడతాం. మీ గురించి ఏ విధంగా మాట్లాడాలో అంటే మాకు భాషా సంస్కారం ఇంతసేపు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో వేగవంతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గం బూత్ కమిటీ విభాగ అధ్యక్షులు దర్శి రమేష్, నియోజకవర్గ సమన్వయకర్త వేమారెడ్డి ఆదేశాల మేరకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. ఆత్మకూరు బైపాస్ రోడ్లోని మంగళగిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు ఫైల్స్, డేటా కిట్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించడమే లక్ష్యంగా ఈ కిట్లను అందజేయనున్నట్లు ఇన్ఛార్జ్ వేమారెడ్డి తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు ఫారం 6 ద్వారా 18 ఏళ్లు నిండిన యువత, ఇప్పటి వరకు ఓటు హక్కు లేని మహిళలు, వలస కూలీలను గుర్తించి కొత్తగా నమోదు చేయించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తప్పుల సవరణ ఫామ్ 8 ద్వారా ఓటర్ల పేర్లు, ఇంటి నంబర్లు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాల్లో తప్పులను సరిదిద్దడంతో పాటు ఒకే నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం మారిన వారి చిరునామాలను అప్డేట్ చేయాలన్నారు. అనర్హుల తొలగింపు ఫామ్ 7 ద్వారా మరణించిన వారి పేర్లను మరణ ధృవీకరణ పత్రాల ఆధారంగా తొలగించడం, శాశ్వతంగా వలస వెళ్లిన వారిని గుర్తించడం, ఒకే వ్యక్తికి ఉన్న నకిలీ ఓట్లను తొలగించే ప్రక్రియను BLAలు పర్యవేక్షించాలి. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు సర్ అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ప్రధాన లక్ష్యమని పార్టీ సమన్వయకర్త వేమారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మేక అంజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదుల మూడి డేవిడ్ రాజు, ఫిరోజ్, మండేపొడి నాగరాజు, జిల్లా దివ్యాంగులు వివాహ ప్రధాన కార్యదర్శి నూతకి కిరణ్, పార్టీ నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీసీల హక్కుల సాధన కోసం 3 దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో సమాజ సేవ కొనసాగించాలని నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ గొల్లపూడిలోని SKVC చిల్డ్రన్స్ ట్రస్టులో సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ రూపేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి పండ్లు పంపిణీ చేయడంతో పాటు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూపేష్ మాట్లాడుతూ బీసీల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన కోసం గత 30 సంవత్సరాలుగా వై నాగేశ్వరరావు నిరంతరంగా పోరాటం చేస్తున్నారని కొనియాడారు. బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఆయన చేస్తున్న సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. అమ్మవారి కృపతో వై నాగేశ్వరరావు మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేపడుతున్న ఉద్యమాలు మరింత విస్తరించాలని కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ విభాగానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ గారికి ఈరోజు జన్మదినం సందర్భంగా SKC ఈ విద్యార్థులందరికీ పళ్ళు పంపిణీ,
కేక్ పంపిణీ, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తూ వారు అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ ఆశీస్సులు మెండుగా ఉండి వారి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో తొలతొగాలని, అలాగే బీసీల కోసం అనుక్షణం పోరాటాలు చేయాలని, బీసీ హక్కుల కోసం వారు నిరంతరం కష్టపడాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. గత 40 సంవత్సరాలుగా బీసీ హక్కుల కోసం, బీసీ ఆశయ సాధనాల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో జాతీయ అధ్యక్షులుగా ఆర్ కృష్ణయ్య గారు ఉండి, ఆంధ్రప్రదేశ్ శాఖకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి వై నాగేశ్వరరావు గారు గత 30 సంవత్సరాల కాడి నుంచి బీసీల కోసం రాష్ట్రమంతా తిరుగుతూ ఉద్యోగాలే కానివ్వండి, అదేవిధంగా రాజకీయ ఆర్థిక పరిస్థితుల్లో మెరుగు రావాలని చెప్పేసి ఎంతో కృషి చేస్తున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారిది ఈరోజు జన్మదినం సందర్భంగా ఈ విజయవాడ గొల్లపూడిలో ఉన్నటువంటి ఎస్కేసివివి చిల్డ్రన్ ట్రస్ట్ ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో వాళ్ళ సమక్షంలో ఈరోజు సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన రూపేష్ గారు వారి ఆధ్వర్యంలో, అదే రకంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనిశెట్టి లక్ష్మణరావు గారు, అలాగే సిటీ యువజన అధ్యక్షులు కుట్టి గారు ఆధ్వర్యంలో మరి మీ అందరం కూడా ఈరోజు సాంబశివరావు గారు అలాగే సాంబశివరావు గారు ఆధ్వర్యంలో మరి మేమందరం కూడా ఈ పిల్లల మధ్యన మరి కేక్ కటింగ్ చేసి, అలాగే పళ్ళు, తర్వాత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా నాగేశ్వరరావు గారు ఇంకో 100 పుట్టినరోజులు చేసుకొని ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ, బీసీల హక్కుల కోసం ఆయన ఏదైతే ఆయన ఆశయాల కోసం కృషి చేస్తున్నారో అవన్నీ కూడా సాధించి ఈ రాష్ట్రంలో మంచి పేరును తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. మన రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారు జన్మదినోత్సవ సందర్భంగా భవానుపురం ఎస్కేసివి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పిల్లలకి పళ్ళు పంపిణీ, లస్సీ పంపిణీ ఇవి చేసి అందరూ ఆశీస్సులతో, ముక్కోటి దేవతల ఆశీస్సులతో, శ్రీ 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 కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో మా ప్రెసిడెంట్ గారు వెళ్ళ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఆ భవన్ కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.